బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుండపోత వర్షాల కారణంగా దేశం ఇప్పటికే అతలాకుతలం అయిపోతుంది. చెప్పాలంటే ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కోకొల్లలుగా జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడం వల్ల మరోసారి మరో 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అసలే నైరుతి ఋతుపవనాలు దేశవ్యాప్తంగా కూడా చాలా తొందరగా ఎంటర్ అవ్వడం వల్ల కూడా దేశవ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కుండపోత వర్షాలుగా కురుస్తూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇదే క్రమంలో ఇది రానున్న రోజుల్లో కూడా తుఫానుగా మారుతుందని ఇప్పటికే ఐఎండీ కూడా తెలియజేసింది. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఏపీ, తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే దాంతో ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలని కూడా వారైతే తెలియజేస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిపోయింది. ఇది క్రమంగా తుఫానుగా మారి పరివర్తనం చెందుతూ ఉంది. అయితే రానున్న 24 గంటల్లో కూడా ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ అధికారులు అయితే మొర్రోయని మొత్తుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురవనున్నాయని తెలియజేశారు. సముద్రం తీరంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీయనున్నందున మత్స్యకారులు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దని చెప్పేసి ఐఎండీఏ అయితే ఇప్పటికే అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉంది. ఇంకా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై కూడా శక్తి తుఫాను తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా వాతావరణ అధికారులు అయితే పలు విధాలుగా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు అంటే తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కూడా భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూలు, ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడవచ్చని అయితే వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ వాయుగుండం ఇక మరింతగా బలపడితే మాత్రం చాలా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఈశాన్య భారతంలో అయితే అనేక చోట్ల వరదలు, నదులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. వాటి ప్రభావం ఎంత భయంకరంగా ఉందో మనందరికీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొండ చర్యలు ఎక్కడక్కడ విరిగిపడి ఆ ప్రాంతాల్లో అయితే చాలా రకాల ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కావచ్చు, అనేక రకాలుగా అంటే చాలా తీవ్రంగానే జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో కనుక ఈ ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండము ఈ తీవ్ర రూపం దాలిస్తే మాత్రం ఖచ్చితంగా రానున్న 2 రోజుల్లో అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఈ అంచనా ప్రకారం ఒకవేళ నిజంగానే భారీ వర్షాలు కురిస్తే మాత్రం పెద్ద ఎత్తునే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని అయితే వాతావరణ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈ వాయుగుండం ఇక మరింత బలపడి తమిళనాడు తీరం మీదుగా అయితే ఉత్తర దిశగా కదులుతూనే ఉంది ప్రస్తుతం. ఫలితంగా ఉరుములు, మెరుపులతో మోహరిస్తూ వర్షాలు కూడా పడవచ్చని తెలుస్తుంది. కొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 7 రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చని కూడా ఆ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇక పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది. అసలే ఇక ముందస్తుగా వచ్చిన వర్షకాలం కాబట్టి ఇక పిడుగులు కూడా ఎప్పుడు పడేది కూడా మనం చెప్పలేని పరిస్థితి. కాబట్టి ప్రకృతి ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది, ప్రకృతి ఏ విధంగా ఈ కొనసాగుతుంది అంటే దాని యొక్క చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయని కనీసం వాతావరణ అధికారులు కూడా గెస్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అది మారుతున్న పరిణామాల ప్రభావంగా అంటే మనం ఏదైతే వాతావరణానికి మనం కలిగిస్తున్న విఘాతం కారణంగానే ఇదంతా పరిడవిల్లుతుందని చెప్పేసి అయితే వాతావరణ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 7 రోజులు ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగానే ఉంది. వర్షాలు పడేటప్పుడు కూడా చెట్లు, టవర్లు, విద్యుత్ స్తంభాల క్రింద కూడా పొలాల్లో ఉండవద్దని అయితే వారైతే చాలా గట్టిగానే అంటే హెచ్చరికలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అయితే ఇవాళ అంటే అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే నైరుతి ఋతుపవనాల ప్రభావం వల్ల అనేక తీర ప్రాంతాలపై అయితే దీని ప్రభావం కనిపించే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల వివరాలను చూసినట్లయితే ఉత్తర కోస్తా ప్రాంతం విషయానికి వస్తే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో అయితే భారీగా కురిసే వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక మధ్య పశ్చిమ రాయలసీమ, కోస్తా విషయానికి వస్తే పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు, బాపట్లలో మాత్రం వర్షాలు మోస్తారుగా పడే అవకాశాలు ఉన్నాయి. ఇక దక్షిణ జిల్లాలు చూసుకున్నట్లయితే పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, ఈ నంద్యాల ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు భారీగానే కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో పలు చోట్ల అంటే అనేక చోట్ల కూడా
ఉదయానికి ముందు నుంచి ఎక్కువ వర్షం పడే అవకాశాలు ఉన్నాయైతే అధికారులు తెలియజేశారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏ విధంగా వర్షాలు నమోదవుతాయని చెప్పలేని పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మీరు వోల్గా న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో, తుఫానులు ఏ విధంగా తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్నాయో మీరు వోల్గా న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు.